మన లైఫ్లో కొన్ని మూమెంట్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి. ఒక పెద్ద జాబ్ ఇంటర్వ్యూ కావచ్చు, లేదా కెరీర్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ కావచ్చు. అలాంటి టైంలో చేతులు వణకడం, మైండ్ అంతా బ్లాంక్ అయిపోవడం మనలో చాలామందికి ఇది అనుభవమే కదా. ఈ విశ్లేషణలో సరిగ్గా అలాంటి ఒత్తిడిని ఎలా జయించి మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలో సైన్స్ ఏం చెప్తోందో తెలుసుకుందాం. ప్రెషర్లో అదరగొట్టేవాళ్లని క్లచ్ ప్లేయర్ అంటుంటాం. అంటే వాళ్లు ఒత్తిడిలోనే అద్భుతంగా రాణిస్తారని అనుకుంటాం. కానీ అదొక పెద్ద అపోహ మాత్రమే. 12,000 మంది మీద జరిపిన ఒక రీసెర్చ్ ఏం తేల్చిందంటే, చాలామంది ఒత్తిడిలో ఉన్నప్పుడు వాళ్ల పర్ఫార్మెన్స్ మెరుగుపడదు, పైగా ఇంకా దారుణంగా పడిపోతుంది. సో ఆ అపోహని ముందు బద్దలు కొట్టేద్దాం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఈ ప్రెషర్ మన పర్ఫార్మెన్స్ను ఎలా చంపేస్తుందో చూద్దాం. ఆ తర్వాత కీలక సమయాల్లో మనం ఎందుకు ఫెయిల్ అవుతాం, దాని వెనుకున్న సైన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. నెక్స్ట్, ప్రెషర్ను అప్పటికప్పుడు డీల్ చేయడానికి కొన్ని టూల్స్, లాంగ్ టర్మ్లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సిఓటీఈ కవచం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫైనల్గా ఈ కీలక క్షణాల్ని ఎలా మన సొంతం చేసుకోవాలో చర్చిద్దాం. సరే, మన ఫస్ట్ సెక్షన్, ప్రెషర్ ది పర్ఫార్మెన్స్ కిల్లర్. మనందరి మీద ప్రభావం చూపే ఈ కంటికి కనిపించని శక్తి అంటే అసలు ఏంటో ఇప్పుడు క్లియర్గా డిఫైన్ చేసుకుందాం. చూడండి, చాలామంది స్ట్రెస్, ప్రెషర్ రెండూ ఒకటే అనుకుంటారు. కాని వాటి మధ్య చాలా తేడా ఉంది. స్ట్రెస్ అనేది లాంగ్ టర్మ్, రోజూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, ముంబైలో రోజూ ట్రాఫిక్లో వెళ్లడం లాంటిది. కాని ప్రెషర్ అలా కాదు. అది ఒకే ఒక క్షణానికి సంబంధించింది. ఆ క్షణంలో వచ్చే రిజల్ట్ మీ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకు, యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఫైనల్ రౌండ్ అన్నమాట. ఈ ప్రెషర్ ప్రభావం ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. డాక్టర్ జాన్ గాట్మన్ రీసెర్చ్ ప్రకారం పెళ్లి చేసుకున్న జంటలు ప్రెషర్ ఉన్నప్పుడు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారు అనేదాన్ని బట్టి వాళ్ళు విడిపోతారో లేదో 93.6% ఖచ్చితత్వంతో చెప్పచ్చట. ఆలోచించండి, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, డబ్బు కన్నా కూడా ఇది చాలా పవర్ఫుల్ ఇండికేటర్. ఓకే, ప్రెషర్ చాలా డేంజరస్ అని మనకర్థమైంది. కానీ మనకు అత్యంత అవసరమైన టైంలో మన బ్రెయిన్ మనల్ని ఎందుకు మోసం చేస్తోంది? ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అన్నీ గుర్తొచ్చి టక్కున బ్లాంక్ అయిపోవడం, లేదా ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు మాటలు తడబడటం, ఈ చోకింగ్ వెనుక ఉన్న సైన్స్ ఏంతో ఇప్పుడు చూద్దాం. ఇంతకీ అంత కీలకమైన సమయంలో మన మెదడు మనల్ని ఎందుకు దెబ్బతీస్తుంది? ఆన్సర్ సింపుల్. ప్రెషర్ మన బ్రెయిన్లో ఒక బయోలాజికల్ చైన్ రియాక్షన్ని స్టార్ట్ చేస్తుంది. అదే మనల్ని ఫెయిల్ అయ్యేలా చేస్తుంది. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్, బాడీలో అలారం సిస్టమ్ ఆన్ అవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవటం, అరచేతుల్లో చెమటలు పట్టడం లాంటివి మొదలవుతాయి. దీనివల్ల మన ఆలోచన విధానం చాలా చిన్నదైపోతుంది. మనం ఓవర్గా అనలైజ్ చేయడం మొదలుపెడతాం. ఇక ఫైనల్గా మనం పర్ఫామ్ చేయడానికి కావలసిన మెమరీ సిస్టమ్స్ సరిగ్గా పనిచేయడం ఆగిపోతాయి. అంటే చూడండి, ఒత్తిడి మనల్ని రెండు వైపుల నుండి దెబ్బతీస్తోందనమాట. ఒకటి, మన వర్కింగ్ మెమరీ అంటే ఆలోచించే బ్రెయిన్. దాన్ని టెన్షన్తో నింపేస్తోంది, కొత్తగా ఆలోచించే శక్తిని తీసేస్తోంది. రెండోది, ప్రొసీజరల్ మెమరీ అంటే ఆటోమేటిక్ బ్రెయిన్. ఏళ్లకరబడి ప్రాక్టీస్ చేసి అలవాటుగా మారిపోయిన స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ కవర్ డ్రైవ్ లాంటివి కూడా ప్రెషర్లో ఉన్నప్పుడు అతిగా ఆలోచించి పాడు చేసేలా చేస్తుందన్నమాట. కొన్నిసార్లు మనకు హెల్ప్ చేస్తున్నాయని అనుకునేవే మనల్ని దెబ్బతీస్తాయి. వీటినే ప్రెషర్ ట్రాప్స్ అంటారు. బేటా, ఫ్యామిలీ అంతా నీమీదనే ఆశలు పెట్టుకుంది లాంటి మాటలు, లేదా పెద్ద బోనస్ లాంటివి, ఇవన్నీ మనల్ని మోటివేట్ చేస్తున్నట్టు అనిపించినా నిజానికి పనిమీద నుండి ఫోకస్ని తీసేసి రిజల్ట్ మీద టెన్షన్ని పెంచుతాయి, మన పర్ఫార్మెన్స్ని దెబ్బతీస్తాయి. ప్రాబ్లం ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు సొల్యూషన్స్ వైపు వెళ్దాం. ప్రెషర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది రెడీ చేసుకుందాం. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన స్ట్రాటజీస్. మన టూల్ కిట్లో మొదటి సెట్ మైండ్ సెట్కి సంబంధించినవి. ఆ సిచ్యువేషన్ని ఒక ప్రమాదంలా కాకుండా ఒక ఛాలెంజ్ లేదా ఒక అవకాశంలా చూశామంటే చాలు, టెన్షన్ సగానికి సగం తగ్గిపోతుంది. అలాగే ఈ ఒక్క మూమెంట్ నా లైఫ్ని డిసైడ్ చెయ్యదు, లేదా ఇలాంటి అవకాశాలు ఇంకా వస్తాయి అని మనకి మనం చెప్పుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది. మైండ్తో పాటు బాడీని కూడా కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, లేదా చేతిలో ఏదైనా బాల్ లాంటిది పట్టుకుని గట్టిగా నొక్కడం, ఇలాంటి సింపుల్ పనులు మన నరాల వ్యవస్థను కూల్ చేస్తాయి.
ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు మీ టెన్షన్స్ అన్నింటినీ ఒక పేపర్పై రాసేయండి. అలా రాయడం వల్ల అవి మైండ్లోంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పటిదాకా మనం చూసిన టూల్స్ అన్నీ అప్పటికప్పుడు రిలీఫ్ ఇవ్వడానికి. కానీ అసలైన మాస్టరీ అంటే లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రెషర్నైనా తట్టుకునేలా ఒక మానసిక కవచాన్ని నిర్మించుకోవడం. దాన్నే మనం COT ఆఫ్ ఆర్మర్ అంటున్నాం. ఈ కోటి కవచం 4 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. అవే C కాన్ఫిడెన్స్, O ఆప్టిమిజం, T టెనాసిటీ మరియు E ఎంతూజియాజం. ఈ 4 గుణాలు మనలో ఉంటే మనం ఒత్తిడిని తట్టుకోవడమే కాదు, దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మొదటిది కాన్ఫిడెన్స్. ఇది పొగరు కాదు, ఈ సిచ్యువేషన్ని నేను హ్యాండిల్ చెయ్యగలను అనే నమ్మకం. మరి ఇది ఎలా వస్తుంది? సరైన ప్రిపరేషన్, అలాగే గతంలో మనం సాధించిన చిన్న చిన్న విజయాల్ని గుర్తు చేసుకోవడం ద్వారా. దీనికోసం ఒక సక్సెస్ డైరీ మెయింటైన్ చెయ్యొచ్చు. మీ చిన్న చిన్న అచీవ్మెంట్స్ని రాసుకుని కష్టంగా అనిపించినప్పుడు వాటిని చదివితే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండవది ఆప్టిమిజం, అంటే ఆశావాదం, మంచి జరుగుతుందని నమ్మడం. ఒకవేళ ఫెయిల్ అయినా దాన్ని ఒక పర్మనెంట్ ఫెయిల్యూర్లా కాకుండా ఒక టెంపరరీ సెట్బ్యాక్లా చూడటం. ఈ ఒక్కసారి ఇలా జరిగింది, నాలో లోపం లేదు అని అనుకోవడం చాలా ముఖ్యం. ఈ యాటిట్యూడ్ ఉంటేనే మనం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించగలుగుతాం. మూడవది టెనాసిటీ. దీన్నే మనం సింపుల్గా పట్టుదల అనొచ్చు. ఎన్ని అడ్డంకులొచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లడం. ఇదొక రకమైన మెంటల్ టఫ్నెస్. దీన్ని బిల్డ్ చేసుకోవాలంటే పెద్ద గోల్స్ని చిన్న చిన్న టార్గెట్లుగా విడగొట్టుకుని ఒక్కో అడుగు పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. కష్టమొచ్చినప్పుడు ఆగిపోకుండా మనల్ని ముందుకు నడిపించే ఇంజిన్ ఇదే. ఇక చివరిగా ఎంథూజియాజం, అంటే ఉత్సాహం. ఇది కేవలం హ్యాపీగా ఉండటం కాదు, మనం చేసే పని మీద ఇంట్రెస్ట్, లవ్ చూపించటం. మనం చేసే పని మన లైఫ్ పర్పస్కి ఎలా కనెక్ట్ అయిందో తెలుసుకున్నప్పుడు ఇదొస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ మన క్రియేటివిటీని పెంచుతుంది, మన టీంకి స్ఫూర్తినిస్తుంది, ఎంత కష్టమైన జర్నీనైనా ఎంజాయ్ చేసేలా చేస్తుంది. సరే, ఇప్పుడు దాకా మనం ప్రాబ్లం ఏంటో చూసాం, దానికి ఇమ్మీడియట్ మరియు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కూడా చూసాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మన లైఫ్లోని ఆ కీలక క్షణాల్ని ఎలా జయించాలో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ వేసుకుందాం. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఫస్ట్, మీ శత్రువుని అర్థం చేసుకోండి, అంటే ప్రెషర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. సెకండ్, అప్పటికప్పుడు రిలీఫ్ కోసం మీ టూల్ కిట్ని వాడండి. థర్డ్, లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ కోసం మీ కోటే కవచాన్ని పటిష్టంగా నిర్మించుకోండి. కాబట్టి ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. మనకు ఆశయాలు ఉన్నంతకాలం ఒత్తిడి అనేది తప్పదు. అది మన లైఫ్లో ఒక భాగం. కానీ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మరి ఈరోజు మనం నేర్చుకున్న ఈ విషయాలతో మీ నెక్స్ట్ క్రిటికల్ మూమెంట్ని మీరు ఎలా జయించబోతున్నారు? ఈ విశ్లేషణలో మనం చర్చించుకున్న విషయాలన్నీ హెన్రీ వీసింగర్ మరియు జేపీ పావ్లివ్ ఫ్రై రాసిన పర్ఫార్మింగ్ అండర్ ప్రెషర్ అనే బుక్ ఆధారంగా చెప్పబడ్డాయి. ఈ టాపిక్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఆ బుక్ కొనుగోలు చేయటానికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది.